అమావాస్య రాత్రి సమయం 12 గంటలు. హైదరాబాద్ ఈఎస్ఐలోని శ్రీ హరిశ్చంద్ర శ్మశాన వాటిక. క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు భైరవ స్వామి శ్మశానంలో ముగ్గు వేసి హోమం వెలిగించి క్షుద్ర శక్తులకు పూజలు చేసి సమాధుల్లో ఉన్న ఆత్మల్లారా, దయ్యాల్లారా బయటికి రండి, రండి నాతో చేయి కలపండి, మీ కోరికలు నేను తీరుస్తాను అంటూ పెద్దగా మంత్రాలు చదువుతుండగా కొన్ని ముసలి దెయ్యాలు వచ్చి ఆ క్షుద్ర మాంత్రికునితో మాకు ఏమి కోరికలుంటాయి నువ్వు తీర్చడానికి అంటూ పెద్దగా నవ్వి వెళ్ళిపోయాయి. కొద్దిసేపటికి ఒక ఆత్మ భైరవ స్వామి దగ్గరకు వచ్చి నాకు మీరు సహాయం చేస్తే నేను మీకు సహాయం చేస్తాను అన్నాడు. అది విన్న భైరవ స్వామి నీ పేరేంటి, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. నా పేరు రాహుల్. నేను ఒక పాలవాడిపై పగ తీర్చుకోవాలి. అతన్ని చంపడం కోసం మీ సహాయం కావాలి. భైరవ స్వామి నవ్వుతూ ఒక పాలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించే అతన్ని చంపుతానంటున్నావు, ఇది తప్పు. దేనికైనా న్యాయం ఉండాలి అన్నాడు. అంతలో రాహుల్ భార్య మాధవి ఆత్మ సమాధి నుంచి లేచి వచ్చి రాహుల్ ఆత్మ పక్కన కూర్చుంది. రాహుల్ ఆత్మ తన భార్యను క్షుద్రమాంత్రికుడికి పరిచయం చేస్తూ ఈమె నా భార్య మాధవి అనగానే భైరవ స్వామి రాహుల్ మరియు మాధవి ఆత్మలతో మీరు పాలు అమ్ముకునే అతన్ని చంపడం తప్పు అన్నాడు. అప్పుడే మరికొన్ని సమాధుల్లో నుండి ఆత్మలు వచ్చి రాహుల్ మరియు మాధవిల ఆత్మల వెనుక కూర్చున్నాయి. రాహుల్ ఆత్మ తన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్తుండగా వెనుక ఉన్న ఆత్మలు వింటున్నాయి. రాహుల్ ఆత్మ మా జీవితంలో జరిగింది తెలిస్తే అతన్ని చంపడానికి మీరు మాకు తప్పకుండా సహాయం చేస్తారు అన్నాడు. అవును అవును అని తల ఊపింది మాధవి ఆత్మ. రాహుల్ జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. మాది విజయవాడ పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. మాధవితో పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చేసాం. చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాను. కొన్ని రోజులకి మాకు పాప పుట్టింది. పాపకి 4 నెలల సమయంలో నా భార్య మాధవికి అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించాం. మాధవికి క్యాన్సర్ అని, వెంటనే సర్జరీ చేయాలని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ డబ్బు కోసం నా స్నేహితుల్ని, నా బంధువుల్ని అడిగి చూశాను. కానీ ఎక్కడా డబ్బు పుట్టకపోవడంతో ఉన్న భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితుల్ని వెంటబెట్టుకొని నా గ్రామానికి వెళ్ళాను. అక్కడ నా భూమి అమ్మితే ₹1,00,00,000 వచ్చాయి. ఆ డబ్బుతో విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో మా కార్ని ఎదురుగా వస్తున్న ట్రక్కు రాంగ్ రూట్లో వచ్చి ఢీకొనడంతో నా స్నేహితుడు అక్కడికక్కడే చనిపోయాడు. నేను మాత్రం కొన ఊపిరితో ఉండగా ఒక పాల వ్యాపారి చాతక్ బండిపై అటుగా వస్తూ మా కారు యాక్సిడెంట్ని చూసి ఆపాడు. అతను తన బండిని పక్కకు పార్క్ చేసి వచ్చాడు. నా దగ్గర ఉన్న బ్యాగు చినిగిపోయి నోట్ల కట్టలు బయటికి కనిపిస్తున్నాయి. అది గమనించిన అతను నేను సహాయం కోసం నా చేతిని కదిలించి సహాయం కోరుతున్నా అతను పట్టించుకోలేదు. పైగా పక్కనే ఉన్న బండరాయిని తీసుకొచ్చి నా తల మీద కొట్టి నేను చనిపోయిన తర్వాత ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. నేను చనిపోయిన విషయం నా భార్యకి తెలిసి ఆమె హాస్పిటల్లోనే గుండాగి చనిపోయింది. ఇప్పుడు నా కూతురు అనాథాశ్రమంలో పెరుగుతుంది. దీనంతటికీ కారణం ఆ పాలమ్ముకునే అతను. ఆ రోజు నాకు సహాయం చేసి ఉంటే నా కుటుంబం ఈరోజు చాలా సంతోషంగా ఉండేది. నా కూతుర్ని నేను అల్లారు ముద్దుగా పెంచుకునేవాడిని. ఇప్పుడు నా భార్య చనిపోయింది. నా కూతురు అనాథగా మారింది. నేను చనిపోయాక ఆత్మగా మారి అతని వెంట వెళ్ళాను. అతని పేరు మల్లయ్య. నా డబ్బులో కొంత మొత్తంతో ఇల్లు కట్టాడు. ఆ గ్రామ ప్రజలకు వడ్డీలకు ఇస్తూ ఇప్పుడు చాలా డబ్బులు కూడబెట్టాడు. నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని ఎవరైనా అడిగితే ఇలా చెప్తాడు. నా అదృష్టం. పాలమ్మినా, పెరుగమ్మినా అట్లా డబ్బు సంపాదించిన అని చెప్తున్నాడు. మల్లయ్య ప్రతి రాత్రి అతను తన ఇంటి వరండాలో కూర్చొని తన సంపాదనను చూసి మురిసిపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు నాకు సహాయం చేస్తే అతన్ని చంపిన తర్వాత మా ఆత్మలు శాంతి పొందుతాయి అన్నాడు. అక్కడ ఉన్న ఆత్మలన్నీ అవును రాహుల్కి సాయం చేయాలి, సాయం చేయాలి అని అరుస్తుండగా భైరవ స్వామి నవ్వుతూ అందరినీ శాంతిపరిచి రాహుల్ ఆత్మతో నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది. వచ్చే అమావాస్య కోసం ఎదురుచూడు. ఆ రోజు నేను కాళికామాతకు పూజలు చేస్తాను. అప్పుడు నీకు అతన్ని చంపే శక్తి వస్తుంది అన్నాడు. అక్కడ ఉన్న ఆత్మలన్నీ ఆ రోజు మీకు తోడుగా మేము వస్తాం అన్నాయి. రాహుల్ మరియు మాధవి ఆత్మలు సంతోషించాయి.
అమావాస్య రాత్రి భైరవ స్వామి ఒక కొండ గుహలో భయంకరమైన రూపంలో ఉన్న కాళికాదేవి విగ్రహం ముందు హోమం వెలిగించి పూజ చేయడం ప్రారంభించారు. దెయ్యాలు అతిథిల్లా అక్కడికి వచ్చి కూర్చున్నాయి. భైరవ స్వామి పక్కన రాహుల్ మరియు మాధవి ఆత్మలు కూర్చున్నాయి. భైరవ స్వామి పెద్దగా మంత్రాలు చదివి ఇతని కోరికను మన్నించి శక్తిని ప్రసాదించు అనగానే కాళికాదేవి కళ్ళ నుండి ఒక కాంతి రాహుల్ ఆత్మకు తాకింది. అప్పుడు రాహుల్ ఆత్మ ఎంతో శక్తివంతంగా కనిపించింది. భైరవ స్వామి కాళికాదేవికి నమస్కరించి రాహుల్ ఆత్మను దీవించి మిగతా దెయ్యాలతో మీరందరూ ఇతనికి సహాయంగా ఉండండి అని చెప్పాడు. అక్కడ నుండి రాహుల్ మరియు అతని భార్య మాధవి ఆత్మ యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లా దెయ్యాల సైన్యంతో పాలు అమ్మే మల్లయ్య గ్రామానికి బయలుదేరాయి. దెయ్యాలు మనుషుల్లా మారి వరుసగా పాల డబ్బాలతో నిలబడ్డారు. రాహుల్ ఆత్మ కాలింగ్ బెల్ కొట్టింది. నిద్రలో ఉన్న పాల వ్యాపారి మల్లయ్య లేచి గడియారం వైపు చూశాడు. సమయం రాత్రి 2 గంటలు. ఇప్పుడు ఎవరొచ్చారు అంటూ గేట్ తీశాడు. పాల డబ్బాలతో వరుసగా నిలబడి ఉన్న వాళ్ళని చూసి, ఏంటి ఈ రోజు ఇంత త్వరగా వచ్చారు అన్నాడు. వరుసలో నించొని మనిషి రూపంలో ఉన్న దెయ్యం, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా అంది. మల్లయ్య నవ్వుతూ, మీతో నాకెందుకు గొడవ అంటూ వారి దగ్గర ఉన్న పాలను సేకరించి అక్కడి నుండి వాళ్ళని పంపించి వేశాడు. మనుషుల్లా ఉన్న దెయ్యాలు భయంకరమైన నవ్వుతో గాలిలోకి ఎగిరాయి. పాలు త్వరగా సేకరించిన మల్లయ్య ఆ పాలను అమ్మేందుకు తన చేతక్ బండిపై హైదరాబాద్ వస్తుండగా కొద్ది దూరం రాగానే దెయ్యం తన చేతక్ వెనుక సీటుపై కూర్చొని నవ్వుతుంది. వెనుక దెయ్యాలు గాలిలో వెంబడిస్తున్నాయి. మల్లయ్య బండి వేగం తగ్గింది. ఎంత ఎక్సిలేటర్ ఇచ్చినా బండి ముందుకు పోవడం లేదు. ఏమైందో చూద్దామని బండి ఆపాడు. చేతక్కి ఇంజన్ వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి ప్లగ్ తీసి క్లీన్ చేసి పెట్టాడు. మళ్ళీ బండి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. అలా చాలాసార్లు ప్రయత్నించి ఇక ఏమీ చేయలేక బండి నెట్టుకుంటూ వెళ్తుండగా ఎదురుగా రాహుల్ మరియు మాధవి ఆత్మలు కనిపించాయి. రాహుల్ ఆత్మ మల్లయ్య ముఖంలో ముఖం పెట్టి, నేను గుర్తున్నానా, సంవత్సరం క్రితం ఇదే రోజు ఇదే సమయంలో నా కారు యాక్సిడెంట్ అయితే నువ్వు ఏం చేశావో గుర్తుందా? అది విన్న మల్లయ్య భయంతో బిగుసుకుపోయాడు. జరిగింది గుర్తుకు వచ్చింది. ఎదురుగా చూస్తే ఎవరు లేరు. ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకొని బండి నెట్టుకుంటూ వెళ్తుండగా దెయ్యాల గుంపు వెంబడిస్తూ ఒక దెయ్యం, ఇదిగో మల్లయ్య, నువ్వు డబ్బు ఎలా సంపాదించావు అనగానే మరో దెయ్యం నవ్వుతూ, నా అదృష్టం, పాలమ్మినా పెరిగమ్మినా అని అనడంతో మిగతా దెయ్యాలన్నీ బిగ్గరగా నవ్వాయి. మల్లయ్య భయంతో బండిని వదిలేసి పారిపోతుండగా ఎదురుగా వస్తున్న ట్రక్ డ్రైవర్ని రాహుల్ ఆత్మ ఆవహించి మల్లయ్యను ట్రక్తో గుద్దడంతో మల్లయ్య అక్కడికక్కడే చనిపోయాడు. దెయ్యాల అరుపులతో ఆ ప్రదేశం భయంకరంగా మారింది. రాహుల్ మరియు అతని భార్య ఆత్మ మిగతా దెయ్యాలతో కలిసి కొండ గుహలో ఉన్న భైరవ స్వామి దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలు తెలిపారు. భైరవ స్వామి ఇలా అన్నాడు, ఎప్పటికైనా న్యాయమే గెలవాలి, గెలుస్తుంది. వీరికి సహాయం చేసిన వారికి నా ధన్యవాదాలు అని చెప్పాడు. అక్కడ ఉన్న దెయ్యాలు చప్పట్లతో కొండ గుహ మారుమోగిపోయింది. ప్రతి వ్యక్తి తన జీవితంలో న్యాయం, మానవత్వం వైపు నడవాలని కోరుకుంటూ ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.